మాదిగలపై రేవంత్కు చిన్న చూపు. మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణ. ఎస్సీల్లో 75% ఉన్న మాకు అన్యాయం, నామినేటెడ్ పదవుల్లోనూ వివక్షే, ఇది ప్రజాపాలన కాదు రెడ్ల పాలన, రాష్ట్రంలో నడుస్తున్న ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కాదని రెడ్లి పాలన నడుస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. ఇది 100% నిజం ప్రజలారా. ఎందుకంటే మాదిగలు అది దళితులు 100 మంది ఉంటే 75 మంది మాదిగలే ఉంటారు. ఎస్, మాదిగల్లో 85-88 ఉపకులాలు ఉన్నాయి. ఇది కాకుండా మాలవారు వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఉన్నారు. 80 లక్షల మంది ఇక్కడ దళితులు ఉంటే 50 లక్షల మంది వన్ సైడ్ గా మాదిగ వారే ఉన్నారు. ఈ మాదిగ వారిలో ఒక్క మంత్రి లేడు. ఇప్పుడు దామోదర్ రాయ నరసింహ గారు మాదిగ ఉపకులానికి సంబంధించిన మంత్రి. బట్టి విక్రమార్క గారు మాలవారి ఉపసామాజిక వర్గం, మాల ఉపసామాజిక వర్గమైన ఆయన కూడా ఒరిజినల్ మాల కాదు. ఇక అట పోతే మన స్పీకర్ గారు ఉన్నారు ప్రసాద్ గారు, వారు మాలవారు. మాలలను పైకి లేపిన్లు, మాదిగలను అనగదొక్కిన్లు. మాదిగలకు మంత్రి పదవులు ఇస్తే, మాలకు మంత్రి పదవులు ఇస్తే అట్లేం భేషజాలు లేవు, అట్లేం వాళ్ళ మీద మాలవారి మీద మాకేం ద్వేషం లేదు. కాకపోతే జనాభా ప్రాతిపదికన నువ్వు ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి. మాలవారిని 15 లక్షలు ఉన్న మాలవారికి 9 సీట్లు ఇచ్చింలే అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్. ఇది మాల రెడ్ల పాలన. ఇది మాదిగ వారు కాంగ్రెస్ లో ఉన్న మాదిగ వారు అందరు పార్టీని విడిచిపెట్టి రారు. మీరు శక్తి ఎదగాలి. ఇటువంటి సందర్భాలలో మందకృష్ణ మాట్లాడే మాటలు స్ఫూర్తిగా పొందాలి. గీటాంటి విషయాలనే మందకృష్ణ నాకు నచ్చుతాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేసిండు. రేవంత్ రెడ్డికి మాదిగలు అంటే చిన్న చూపే. ఒక విధంగా చిన్న చూపు అంటే భయపడతాడు. మాదిగలు అంటే భయపడతాడు. వామ్మో ఏ క్షణానికి నా సీటు ఊడబికి బయటెత్తారో అని భయపడతాడు. మాదిగ వాళ్ళకేం ప్రాణం మీద ఆశలు కూడా ఉండయి. వాళ్ళు పుట్టినప్పుడే ప్రమాదం ఈ సమాజానికి. ఎందుకంటే దూరం ఉంచుతారు. చెప్తాన్నాం, రేవంత్ రెడ్డి గారు అత్యధికంగా ఉన్న ప్రజలు మాదిగ వారు, వాళ్ళను చిన్నతనం చేసి వాళ్ళకు పదవులు ఇవ్వకుండా ఆ అవమానం గురి చేస్తాను. రాజశేఖర్ రెడ్డి ఉండగానే చూస్తుండగానే ఎల్లి అసెంబ్లీ మీద జెండా నాటి సగం అసెంబ్లీని గాలబెట్టిన చరిత్ర ఉన్నది వాళ్లకు. అనవసరంగా మాదిగ వాళ్ళతోటి గోక్కోకును. మంచిగా చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు, మాదిగ వాళ్ళతోటి గోక్కోకు. మంత్రి పదవులు ఇయ్యి వాళ్ళకు, వాళ్ళ కార్పొరేషన్ పదవులు. ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చి ఎవరిని కూర్చోబెట్టావు నువ్వు? ప్రీతం ఏంటిది? మాదిగ వారా ప్రీతము? మాదిగ ఉపకులానికి చెందిన ప్రీతం తీసుకొచ్చి కూర్చోబెడతావా నువ్వు? మాదిగ వారిని కూర్చోబెట్టవాక ఉన్నదే ఒక లింగు అని ఒక కార్పొరేషన్, దాన్ని తీసుకొచ్చి మాదిగ వారి ఉప సామాజిక వర్గానికి ఇస్తావా? మాదిగలను మరింత అనగదొక్కే పని చేస్తావా? ఇక గోక్క ఎన్ని రోజులు గోక్కుంటావు? గోక్క ఇక మాదిగ వారితోటి నీ సంగతి అవుతుంది. కానీ